ఈ సభలోని అన్ని పక్షాల సభ్యులతోని ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచనని పంచుకొని చేస్తే కొంత ఇంకా బాగుంటుండని మా సలహా సూచన. అదేవిధంగా మాకు అనిపించింది, విగ్రహంలో తెలంగాణ తల్లి తలపై బతుకమ్మ ఉంటే బాగుంటుండేనేమో అని కొంత ఆలోచన మాకు అనిపించింది. సరిగా లేనటువంటి అన్ని విషయాల మీద మార్పులు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్ర చిహ్నాలు మార్చిండ్రు, ఈ రాష్ట్ర గీతాలు మార్చిండ్రు, విగ్రహాన్ని కూడా మార్చిండ్రు. నేనేమంటానంటే రూపకల్పన చేసిండ్రు, తరే కొద్దిగా ఏదో చేసిండ్రు. మొత్తానికైతే ఏది మంచి అనిపిస్తున్నదో అది చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చాలా సంతోషం. తెలంగాణ తల్లులు మారుస్తూ మళ్ళీ వచ్చే ప్రభుత్వం మళ్ళీ మార్చాలి అంటే ఇవి రాను రాను తెలంగాణ ప్రజల మీద గుదిబండ పడుతుంది. తెలంగాణ ప్రజలంతా ఈ రోజు అందులో ఒకటే ఒక లోపం ఉంది. ఓకే, అది మీరు సరిదిద్దుకోండి, లేకపోతే లేదు. మీరు గౌరవనీయ మంత్రులు అదొక్కటే మీరు చేసిన పని హస్తం పెట్టుట్లా తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ తల్లి అంటున్నారు అధ్యక్ష. బహిరంగంగా చెప్తున్న వాళ్ళు చెప్తలేరు అధ్యక్ష. నేను మాట్లాడి 100 మందితో సమానం. ఈ కార్డు ఒక్క నిమిషం, ఈ కార్డు శాసనసభను ఇచ్చిందా లేదా సార్ అధ్యక్ష? నేను శాసనసభ్యున్నా కానా? తెలంగాణ శాసనసభల 6 ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధినా కానా? ఒకటి ప్రోటోకాల్ అధ్యక్ష, ఇదే లేనప్పుడు మాట్లాడటం ఎందుకు? శాసనసభలమే కానప్పుడు మాట్లాడటం ఎందుకు? ఇప్పుడు మీరంటే గౌరవం అధ్యక్ష, మంత్రులంటే అభిమానం, మంత్రులంటే గౌరవం, సాటి శాసనసభ్యులంటే గౌరవం. కానీ వాళ్ళు మమ్మల్ని గౌరవించకపోతే మేమెట్లా గౌరవించాలి అధ్యక్ష? ఈ దక్షిణ తెలంగాణ నిధులు మీరు దోసుకోబోతున్నారు. అభివృద్ధి లేదు, అధికారం లేదు, అవమానం. ఇంకెందుకు అధ్యక్ష మేము ఇక్కడ ఉండడం? ఏదో మీ ప్రజల జీతాలు తీసుకుంటాం అధ్యక్ష మేము.